ఈరోజు క్లాస్లో జీనార్ డయోడ్ గురించి మరియు ట్రాన్సిస్టర్ గురించి తర్వాత లాజిక్ గేట్స్ గురించి నేర్చుకుంటారు. మొట్టమొదట జీనార్ డయోడ్ యొక్క డెఫినేషన్ ఏంటిదో చూడండి. నిశితమైన విచ్ఛేదన వోల్టేజ్ ఉండేటట్లుగా అధికంగా మాదీకరణం చెంది తిరో బయాస్లో పనిచేసే డయోడ్నే జీనార్ డయోడ్ అంటారు. తిరో బయాస్ వోల్టేజ్ని ఒక సందిగ్ధ విలువకు పెంచినప్పుడు డయోడ్లో సంయోజనీయ బంధాలు విచ్ఛేదనం చెందడం జరుగుతుంది. ఈ సందిగ్ధ వోల్టేజ్ని జీనార్ వోల్టేజ్ అని లేదా విచ్ఛేదన వోల్టేజ్ అంటారు. ఫార్వర్డ్ బయాస్లో సాధారణ డయోడ్ ఏ విధంగా ప్రవర్తిస్తుందో జీనార్ డయోడ్ కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది. కానీ తిరో బయాస్లో మాత్రమే దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఆ విఐ క్యారెక్టరిస్టిక్స్ వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్ యొక్క కర్వ్ను చూడండి. సో సాధారణ డయోడ్లో లాగానే ఇక్కడ పురో బయాస్లో వోల్టేజ్ పెరిగే కొలది విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, తిరో బయాస్ ప్రాంతంలో వోల్టేజ్ స్వల్పంగా పెరుగుతూ ఉన్నప్పటికీ విద్యుత్ ప్రవాహంలో మార్పు లేదు. కానీ ఒక రివర్స్ బయాస్ వోల్టేజ్ వద్ద సడన్గా విద్యుత్ ప్రవాహము పెరుగుతూ ఉంది. ఈ ప్రత్యేకతనే మనము ఒక వోల్టేజ్ నియంత్రకంగా వాడటానికి ఉపయోగించుకుంటాం. ఒకసారి బ్రేక్ డౌన్ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత డయోడ్ చివర వోల్టేజ్ అనేది స్థిరంగా ఉంటుంది. ఆ వోల్టేజ్లో ఇంకా మార్పు ఉండదు. సో ఇప్పుడు జీనార్ డయోడ్ యొక్క ధర్మాల గురించి తెలుసుకుందాం. జీనార్ డయోడ్ యొక్క ధర్మాలు. జీనార్ డయోడ్ ఒక విధంగా సాధారణ సంధి డయోడ్ వంటిదే. అయితే నిశితమైన విచ్ఛేదన వోల్టేజ్ ఉండే విధంగా ఈ డయోడ్ను సక్రమంగా మాదీకరణం చేయడం జరుగుతుంది. అంటే ఈ నిశితమైన విచ్ఛేదన వోల్టేజ్ ఉండడానికి మాదీకరణమే ముఖ్య కారణం. కనుక డోపింగ్ కాన్సన్ట్రేషన్, మాదీకరణం అంటే డోపింగ్ కాన్సన్ట్రేషన్ను చేంజ్ చేసి ఈ విచ్ఛేదన వోల్టేజ్ ఎక్కడ ఉండాలో దాన్ని నిర్ణయించుకుంటారు. పురో బయాస్లో ఉన్నప్పుడు జీనార్ డయోడ్ అభిలక్షణాలు సాధారణ డయోడ్ అభిలక్షణాల మాదిరిగానే ఉంటాయి. జీనార్ డయోడ్ను తిరో బయాస్లో పనిచేయిస్తాం. మాదీకరణ గాఢతను మార్చడం ద్వారా విస్తృతంగా వేరువేరు జీనార్ వోల్టేజీలున్న జీనార్ డయోడ్లను పొందవచ్చు. వీటి ఉష్ణీయ స్థిరత ఎక్కువ. ఇవి కాలిపోయే పరిస్థితి రాకుండానే వీటి గుండా అధిక విద్యుత్ ప్రవాహాలను క్షేమంగా పంపొచ్చు. సో ఇది ఒక ప్రత్యేకత చూడండి. వీటికి ఉష్ణీయ స్థిరత ఎక్కువ. అంటే డయోడ్ గుండా కరెంటు ప్రవహిస్తున్నప్పటికీ ఇది వేడెక్కినా ఇది కాలిపోకుండా ఉంటుంది. అదే సాధారణ డయోడ్ అయితే కాలిపోతుంది. మరి ఒక ప్రత్యేకమైన ధర్మం ఏంటిది? జీనార్ వోల్టేజ్ వద్ద విస్తృతమైన ప్రవాహ వ్యాప్తిలో డయోడ్ వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది. అంటే జీనార్ వోల్టేజ్కి చేరుకున్న తర్వాత ఒకసారి బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత ప్రవాహము ఎంత పెరిగినప్పటికీ డయోడ్ యొక్క చివరల మధ్య ఉండే పొటెన్షియల్లో మార్పు ఉండదు. సో ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేటర్గా జీనార్ డయోడ్ ఏ విధంగా పనిచేస్తుందో తెలిపే వలయాన్ని చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఒక జీనార్ డయోడ్. సో ఇక్కడ ఇది పి భాగానికి రుణ ధ్రువాన్ని, తర్వాత ఎన్ భాగానికి బ్యాటరీ ధన ధ్రువాన్ని కలపడం జరిగింది. ఈ విధంగా ఇది డయోడ్ తిరో బయాస్లో ఉంది. సో ఈ విధంగా ఏర్పాటు చేసిన వలయము ఎల్లప్పుడూ వోల్టేజ్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది. ఇది వోల్టేజ్ రెగ్యులేటర్గా ఎలా పనిచేస్తుందో చూడండి. అనువర్తిత ఇన్పుట్ వోల్టేజ్ VZ కంటే ఎక్కువైతే జీనార్ డయోడ్ విచ్ఛేదన ప్రాంతంలో ఉంటుంది. డయోడ్ విచ్ఛేదన ప్రాంతంలో ఉన్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎల్లప్పుడూ VZ విలువకు సమానం. అంటే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ మనం ఎంత ఇచ్చినప్పటికీ అవుట్పుట్లో మాత్రము అది విచ్ఛేదనం చెందినప్పుడు ఎంత వోల్టేజ్ ఉంటుందో అదే వోల్టేజ్ ఉంటుంది. మరి ఇచ్చిన వోల్టేజ్ ఎక్కువైంది ఏమవుతుంది? ఈ రెసిస్టెన్స్ యొక్క కొనల వద్ద అది పోగుపడుతుంది. సో తర్వాత అవుట్పుట్ కరెంట్తో ఈ వోల్టేజ్ ఏ విధంగా స్టెబిలైజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, I = IZ + IL. అంటే ఈ వలయంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహము ఈ సంధి వద్ద రెండుగా విడిపోతుంది. ఒకటి IL + IZ. సో అయితే ఈ IL + IZ విలువ ఎల్లప్పుడూ Iకి సమానం. తర్వాత వోల్టేజ్ చూస్తే V ఇన్పుట్, మనము వలయంలోకి ప్రవేశపెట్టబడిన వోల్టేజ్ ఎల్లప్పుడూ ఈ నిరోధం వద్ద పోగుపడిన వోల్టేజ్ IRకు మరియు డయోడ్ విచ్ఛేదన ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత డయోడ్ కొనల వద్ద గల VZకు సమానం. కానీ Vout = VZ కాబట్టి
Vout ఈజ్ ఈక్వల్ టు Vin మైనస్ IR. అంటే ఈ విధంగా ఇన్పుట్ వోల్టేజ్లో వేరియేషన్స్ ఉన్నప్పటికీ, తర్వాత అవుట్పుట్ లోడ్లో వేరియేషన్స్ ఉన్నప్పటికీ జీనార్ డయోడ్ ఒక వోల్టేజ్ నియంత్రకంగా పనిచేసి ఎల్లప్పుడూ డయోడ్ కొనల వద్ద వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ట్రాన్సిస్టర్ అనగానేమో తెలుసుకుందాం. ట్రాన్సిస్టర్ అనేది మరి ఒక అర్ధవాహక సాధనం. దీనిలో 2 PN సందులు ఉంటాయి. అంటే ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. ఒకటి P భాగము, మధ్యలో N భాగము, తర్వాత ఈ చివర మరి ఒక P భాగము. ఈ మొదట PN భాగాలను కలిపే వద్ద ఒక సంధి, తర్వాత NP భాగాలను కలిపే వద్ద మరి ఒక సంధి, ఈ విధంగా 2 సందులు కలిగి ఉంటుంది. మరి ఇప్పుడు ట్రాన్సిస్టర్ యొక్క అర్థం ఏంటిదో చూద్దాం. ట్రాన్సిస్టర్ అనే పదానికి నిరోధం బదిలీ అని అర్థం. దీనిలో విద్యుత్ ప్రవాహము తక్కువ నిరోధం ఉన్న వలయం నుంచి ఎక్కువ నిరోధం ఉన్న వలయానికి ప్రవాహ విలువలో మార్పు లేకుండా బదిలీ అవుతుంది. నేడు మనం ఉపయోగిస్తున్నటువంటి అన్ని ఎలక్ట్రానిక్ వలయాలలో అతి ముఖ్య కాంపోనెంట్ ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్ గురించి ఇంకా మనం తెలుసుకుందాం. మరి ట్రాన్సిస్టర్లో ఎన్ని భాగాలు ఉంటాయి? ముఖ్యంగా ట్రాన్సిస్టర్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఉద్గారకం, దాన్ని ఎమిటర్ అంటారు. రెండవది ఆధారం, అది బేస్. మూడవది సేకరణి. ఇది ట్రాన్సిస్టర్లో ఒక చివర ఉండే భాగం. ఇది అత్యధికంగా మాదీకరణం చెందిన ప్రాంతం. ఇది ఎమిటర్ అనేది అత్యధికంగా మాదీకరణం చెంది ఉంటుంది. తర్వాత ఒక చివర ఉంటుంది. ఇది ఆవేశ వాహకాలను సరఫరా చేస్తుంది. దీని నుంచి ఆధారంలోకి ఆవేశ వాహకాలను అధిక సంఖ్యలో పంపొచ్చు. ఆధారం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ట్రాన్సిస్టర్లోని మధ్య భాగం. ఇది చూడండి ఇక్కడ బేస్ అంటారు. ఇది చాలా తక్కువగా మాదీకరణం చెంది ఉంటుంది. తర్వాత ఇది చాలా పలుచగా కూడా ఉంటుంది. దీనిలోకి ప్రవేశించిన ఆవేశ వాహకాలలో చాలా వరకు సేకరణిలో ప్రవేశిస్తాయి. మూడవ భాగము సేకరణి, దీన్నే కలెక్టర్ అని కూడా అంటారు. ఇది ట్రాన్సిస్టర్లో ఉండే రెండవ చివర భాగం. ఇది ఒక మోస్తరుగా మితంగా మాదీకరణం చెంది ఉంటుంది. ఆధారం నుంచి వచ్చే ఆవేశ వాహకాలను సేకరిస్తుంది. పరిమాణంలో ఇదే అన్నింటికంటే పెద్దది. మరి ఇప్పుడు ట్రాన్సిస్టర్లో ఉండే 2 సందులను ఏమంటారో తెలుసుకుందాం. మొదట ఉద్గారకం. ఈ ఉద్గారకానికి మరియు ఆధారానికి మధ్య గల సంధిని ఉద్గారక సంధి లేదా ఎమిటర్ జంక్షన్ లేదా ఎమిటర్ బేస్ జంక్షన్ అని అంటారు. తర్వాత సంధిని చూడండి. ఇక్కడ ఆధారానికి సేకరణకి మధ్య భాగము ఆధారము లేదా బేస్కు కలెక్టర్కు మధ్య గల సంధిని సేకరణి సంధి అని అంటారు. సో ట్రాన్సిస్టర్లు 2 రకాలు ఉన్నాయి. ఈ 2 ట్రాన్సిస్టర్స్లో ఒకటి పిఎన్పి ట్రాన్సిస్టర్, రెండవది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇక్కడ కన్వెన్షనల్గా ఈ విధంగా సూచించవచ్చు. ఇది వలయ సంకేతం. ఈ వలయ సంకేతము ముఖ్యంగా పరీక్షలో 2 మార్కుల బిట్లో అడుగుతాడు. పిఎన్పి ట్రాన్సిస్టర్ యొక్క పటాన్ని గీయండి, తర్వాత ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క పటాన్ని గీయండి. 2 ఒకేలాగా ఉంటాయి, కానీ పిఎన్పి ట్రాన్సిస్టర్లో ఈ యారో మార్కు లోపలి వైపుకు ఉంటుంది. ఇది ప్రత్యేకంగా గమనించండి. తర్వాత ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో ఈ యారో మార్క్ బయటికి ఉంటుంది. యారో మార్క్ కలిగి ఉన్నది ఎమిటర్, మిగతాది కలెక్టర్, ఇది బేస్. సో ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్లో ఉండే 2 సందులలో మొదటి సంధిని లేదా ఉద్గార ఆధార సంధిని ఏం చేస్తామో చూడండి. ట్రాన్సిస్టర్లోని 2 సందులలో ఉద్గార సంధిని, సో ఇక్కడ ఈ సంధిది ఎమిటర్కు తర్వాత బేస్కు మధ్యలో ఉండే ఈ సంధిని ఫార్వర్డ్ బయాస్ అంటే పురో బయాస్లో ఉండునట్లుగా కలుపుతాం. ఇక్కడ మనం సూచిస్తున్నది పిఎన్పి ట్రాన్సిస్టర్ కాబట్టి పి భాగానికి బ్యాటరీ యొక్క ధన టెర్మినల్ను, ఎన్ భాగానికి బ్యాటరీ యొక్క రుణ టెర్మినల్ను కలిపితే ఈ సంధి పురో బయాస్లో ఉంటుంది. సో రెండవ సంధి ఏం చేస్తామో చూడండి. సేకరణి సంధి తిరో బయాస్లో ఉండునట్లుగా వలయాన్ని ఏర్పరుస్తాం. చూడండి ఇక్కడ సేకరణి, ఇది కలెక్టర్, బేస్. ఇక్కడ బేస్కు రుణ ప్రాంతం, ఇది ఎన్ రకం అర్ధవాహకము కాబట్టి దీనికి బ్యాటరీ ధన టెర్మినల్ను, పి భాగానికి బ్యాటరీ రుణ టెర్మినల్ను కలుపుతున్నాం కాబట్టి ఇది తిరోబయాస్లో ఉంటుంది. అంటే ఈ సంధి తిరోబయాస్లోను, ఈ సంధి పురోబయాస్లోనూ ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రాన్సిస్టర్లో విద్యుత్ ప్రవాహం ఏ విధంగా జరుగుతుందో గమనించండి. ఇక్కడ చూడండి, ఎమిటర్ నుంచి ఆవేశ వాహకాలు ఆధార ప్రాంతం గుండా ప్రయాణం చేసి
సేకరణి ప్రాంతంలోనికి చేరుకుంటున్నాయి. సో ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్తో కొన్ని సంయోగం చెందుతాయి. ఆ విధంగా అవి ఆధార ప్రాంతం గుండా ప్రయాణించినప్పుడు అక్కడ ఉండే ఎలక్ట్రాన్లతో సంయోగం చెందడం వల్ల ఆధార ప్రవాహం ఏర్పడుతుంది. అలాగే ఆధార ప్రాంతంలో రీకంబైన్ కాగా మిగిలిపోయిన అన్ని హోల్స్ కలెక్టర్ ప్రాంతాన్ని చేరుకుంటాయి. ఈ విధంగా కలెక్టర్ ప్రాంతాన్ని చేరుకున్నటువంటి ప్రతి హోల్కు ఎమిటర్ ప్రాంతంలో ఒక సంయోజనీయ బంధము విచ్ఛేదం చెంది ఒక ఎలక్ట్రాన్ హోల్ జంట ఏర్పడుతుంది. ఈ హోల్ మళ్ళీ ఆధార ప్రాంతాన్ని దాటి కలెక్టర్ ప్రాంతంలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఈ విధంగా బాహ్య వలయంలో ప్రవేశిస్తుంది. సో ఎప్పుడు కూడా ఈ విద్యుత్ మధ్య సంబంధం ఏంటిదంటే ఎమిటర్ కరెంటు ఎల్లప్పుడూ బేస్ కరెంటుకు కలెక్టర్ కరెంట్ల మొత్తానికి సమానం. ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో ఎమిటర్ భాగంలో అధిక సంఖ్యక వాహకాలు ఎలక్ట్రాన్లు, ఆధార ప్రాంతంలో అధిక సంఖ్యక వాహకాలు హోల్స్, తర్వాత కలెక్టర్ ప్రాంతంలో కూడా ఎలక్ట్రాన్లే ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఎమిటర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటుందో ఎమిటర్ నుంచి ఎలక్ట్రాన్లు ఆధార ప్రాంతం గుండా కలెక్టర్ ప్రాంతంలోనికి ప్రవేశిస్తున్నాయి. ఈ విధంగా కలెక్టర్ ప్రాంతంలోకి ప్రవేశించినటువంటి ఎలక్ట్రాన్లను ఈ బ్యాటరీ ధనధ్రువం చేత ఆకర్షింపబడి ఇది బాహ్య వలయంలో విద్యుత్తు ప్రవహిస్తుంది. అయితే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో పలు భాగంలోనూ తర్వాత బాహ్య వలయంలోనూ విద్యుత్ ప్రవాహము ఎలక్ట్రాన్ల వల్లనే జరుగుతుంది. వేరు వేరు విద్యుత్ ప్రవాహాల మధ్య సంబంధం ఏంటిది? ఎమిటర్ ఎన్ని ఆవేశ వాహకాలను సప్లై చేస్తుంది, ఆ విద్యుత్ ప్రవాహం ఏంటిది? ఐఈ అని సూచిస్తాం. ఈ ఎమిటర్ సప్లై చేసే కరెంటు దేనికి సమానము? ఇది ఆధార ప్రవాహము కలెక్టర్ ప్రవాహాల మొత్తానికి సమానం. అంటే కరెంటు ఏ విధంగానూ నష్టపోవడం జరగదు. ఇది కిర్చాఫ్ నియమం యొక్క మొదటి నియమం. సో ఇప్పుడు మరి ట్రాన్సిస్టర్ యొక్క వివిధ విన్యాసాలను, అంటే వలయం లోపల ట్రాన్సిస్టర్ను ఏ విధంగా కలుపుతాము? సో 3 పద్ధతులలో ట్రాన్సిస్టర్ను వలయాలలో కలపడం జరుగుతుంది. 1 ఉమ్మడి ఆధార విన్యాసం, 2 ఉమ్మడి ఉద్గార విన్యాసం, 3 ఉమ్మడి సేకరణి విన్యాసం. ఇప్పుడు ఉమ్మడి ఆధార విన్యాసంలో సర్క్యూట్ ఎలా ఉంటుంది చూడండి. సో ఈ విధంగా ఇన్పుట్లోను తర్వాత అవుట్పుట్కు కామన్ టెర్మినల్ బేస్ ఉంటుంది. ఇక్కడ ఎమిటర్ బేస్ 2 ఇన్పుట్ వలయంగాను తర్వాత బేస్ కలెక్టర్ అవుట్పుట్ వలయంగాను ఉంటుంది. సో దీన్నే సంకేత రూపంలో ఈ విధంగా కూడా సూచిస్తాం. నెక్స్ట్ ఉమ్మడి ఉద్గారక విన్యాసం. ఉమ్మడి ఉద్గారక విన్యాసంలో ఎమిటర్ ఈజ్ కామన్, అంటే ఇన్పుట్లోను తర్వాత అవుట్పుట్ సర్క్యూట్లో ఎమిటర్ కామన్గా ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఇది బేస్ ఎమిటర్. దీని నుంచి ట్రాన్సిస్టర్లోనికి మనము ఇన్పుట్ సిగ్నల్ను పంపిస్తాము. కలెక్టర్ ఎమిటర్ మధ్య నుంచి మనం అవుట్పుట్ సిగ్నల్ను తీసుకుంటాం. ఇదే వలయ సంకేతం కూడా ఇదే విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ. తర్వాత ఉమ్మడి సేకరణి విన్యాసం. కలెక్టర్ ఈజ్ ద కామన్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సర్క్యూట్స్. అంటే ఉమ్మడి సేకరణి విన్యాసంలో బేస్ తర్వాత కలెక్టర్ రెండింటి మధ్య గుండా సంకేతాన్ని ట్రాన్సిస్టర్లోనికి పంపిస్తాము. మనం ట్రాన్సిస్టర్ ఇచ్చే అవుట్పుట్ను ఎమిటర్ మరియు కలెక్టర్ టెర్మినల్స్ ద్వారా బయటికి తీసుకుంటాం. ఈ విధంగా ట్రాన్సిస్టర్ను వివిధ సంధానాలు అంటే వివిధ రకాలుగా వలయాలలో కలుపుతారు. అత్యధికంగా ఉపయోగించేది మాత్రము కామన్ ఎమిటర్ వలయం. ఇప్పుడు ట్రాన్సిస్టర్ అభిలక్షణాలు అంటే ఏంటో తెలుసుకుందాం. వేరు వేరు విన్యాసాలలో కలిపినప్పుడు వాటిలోని విద్యుత్ ప్రవాహాలు వోల్టేజీల మధ్య ఉండే సంబంధాలను ప్రయోగాత్మకంగా గీసిన గ్రాఫులకే ట్రాన్సిస్టర్ అభిలక్షణాలు అని పేరు. ఈ అభిలక్షణాలు 2 రకాలు. నివేశన అభిలక్షణాలు, రెండవది నిర్గమన అభిలక్షణాలు. నివేశన అభిలక్షణాలను ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు, నిర్గమన అభిలక్షణాలను అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఇప్పుడు ఈ నివేశన అభిలక్షణాలు ఏ విధంగా గీస్తాము దాని గురించి తెలుసుకుందాం. నివేశన అభిలక్షణాలు లేదా ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. నివేశన వోల్టేజ్ బేస్ ఎమిటర్ మధ్య ఉండే వోల్టేజ్ను VBE అంటారు. అనుసరించి నివేశనం వైపు ప్రవాహం అంటే ఆధార ప్రవాహం IBలో వచ్చే మార్పులను
తెలిపే వక్రాలనే నివేశన అభిలక్షణాలు అంటారు. సో ఈ సర్క్యూట్ ఎలా ఉంటుందో చూడండి. ఈ విధంగా ఇది ఎన్ ప్రాంతము బేస్, ఇది పి ప్రాంతం ఏంటిది ఎమిటర్. ఎమిటర్ బేస్ మధ్య గల ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ను మారుస్తూ ఐబి ఆధార ప్రవాహంలో వచ్చే మార్పును గమనించి గీసే గ్రాఫ్నే నివేశన అభిలక్షణం లేదా ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. చూడండి, ఈ విధంగా వలయాన్ని ఏర్పరిచి విబిఈని ఎలా మార్చాలి, విసిఈని స్థిరంగా ఉంచాలి. సో ఇక్కడ కలెక్టర్ ఎమిటర్ మధ్య ఉండే వోల్టేజ్ను స్థిరంగా ఉంచి విబిఈ విలువలను అంచెలంచెలుగా 0.1 వోల్ట్స్ ప్రతిసారి 0.1 వోల్ట్స్ పెంచుతూ దానికి అనురూపమైన ఆధార ప్రవాహం ఐబిని గమనించి ఏర్పరిచే గ్రాఫే నివేశన అభిలక్షణాలను తెలుపుతుంది. సో ఇప్పుడు ఈ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ విబిఈ విలువను క్రమంగా మార్చుతూ ఉంటే ఐబి విలువ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి, క్రమంగా పెరుగుతుంది. ఇక్కడ విసిఈ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఇది మొత్తం విసిఈ 0 విలువ ఉన్నప్పుడు, ఇది విసిఈ 10 వోల్ట్స్ ఉన్నప్పుడు. ఈ విధంగా విసిఈ విలువను మార్చే కొద్దీ మనకు వేరు వేరు గ్రాఫ్లు వస్తాయి. ఈ గ్రాఫ్ నుంచి వోల్టేజ్ గెయిన్ను తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఆధార ప్రవాహాన్ని ఒక స్థిరమైన అల్ప విలువ వద్ద స్థిరంగా ఉంచి సేకరణి ఉద్గారకాల మధ్య వోల్టేజ్ విసిఈని అంచెలంచెలుగా 0.5 వోల్ట్స్ చొప్పున పెంచుతూ ప్రతిసారి దానికి అనురూపమైన సేకరణి ప్రవాహం ఐసిని గమనించి ఏర్పరిచే గ్రాఫ్ నిర్గమన అభిలక్షణాలను తెలుపుతుంది. ఐబిని స్థిరంగా ఉంచి విసిఈ విలువను మార్చుతూ ఐసి విలువను తెలుసుకొని ఏర్పరిచే గ్రాఫ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని తెలుపుతుంది. ఇప్పుడు ఆ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. నిర్గమన అభిలక్షణాలు. ఇక్కడ ఎక్స్ అక్షం పైన విసిఈ అంటే కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్లోని మార్పు తెలుపుతుంది. ఇదేమో కలెక్టర్ కరెంట్లోని మార్పును వై అక్షం మీద తీసుకున్నాం. ఈ విధంగా ఈ గ్రాఫ్ చూడండి. సో వేరు వేరు స్థిరమైనటువంటి ఆధార ప్రవాహాల వద్ద విసిఈలోని మార్పుకు, కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్లోని మార్పుకు, కలెక్టర్ కరెంట్లోని మార్పును మనకు ఏ విధంగా ఉందో ఈ వక్రాలు తెలుపుతాయి. సో ఈ నిర్గమన అభిలక్షణాల నుండి మనము కరెంట్ గెయిన్ గురించి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇంకా ఏమేమి తెలుపుతాయి. ఇక్కడ ఐసి విలువ చూడండి, దాదాపుగా విసిఈ విలువ చాలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే విసిఈ పెరిగితే ఐసి విలువ పెరుగుతుంది. కానీ విసిఈ విలువ కొంత పెరిగిన తర్వాత ఐసిలో మార్పు లేదు. అంటే సేకరణి విద్యుత్ ప్రవాహము విసిఈతో స్వల్ప విలువల వద్దనే మారుతుంది. విసిఈ విలువ ఒక విలువను దాటితే ఐసి విలువలో ఇంకా మార్పు ఉండదు. సో అదేవిధంగా బేస్ కరెంటును మార్చితే కలెక్టర్ కరెంట్ కూడా ఏమవుతుంది, మారుతుంది. ఈ విధంగా వేరు వేరు బేస్ కరెంట్ల వద్ద ఐసి విలువ క్రమంగా పెరగడాన్ని చూడండి. అదేవిధంగా ట్రాన్సిస్టర్ పనిచేయించే 3 ప్రాంతాలు ఏంటివి? ముఖ్యంగా ట్రాన్సిస్టర్ను ఏ విధంగా పని చేయించాలో తెలవడానికి కూడా మనకి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఉపయోగపడుతుంది. దీంట్లో 3 ప్రాంతాలు ఉంటాయి ట్రాన్సిస్టర్ పనిచేయడం. ఒకటి సంతృప్త ప్రాంతం, 2 విచ్ఛేదన ప్రాంతం, 3 క్రియాశీల ప్రాంతం. మరి ఈ ప్రాంతాలు ఎప్పుడు ఏ విధంగా ఏర్పడతాయి? ట్రాన్సిస్టర్ని ఏ విధంగా 2 సందులను ఏ వోల్టేజ్ల వద్ద ఉంచినప్పుడు సంతృప్త ప్రాంతం ఏర్పడుతుంది, లేదా 2 సందులను ఏ బయాస్లో కలిపినప్పుడు సంతృప్త ప్రాంతం ఏర్పడుతుంది, ఏ సందులను ఏ బయాస్లో కలిపినప్పుడు విచ్ఛేదన ప్రాంతం ఏర్పడుతుంది, తర్వాత క్రియాశీల ప్రాంతం ఏర్పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో సంతృప్త ప్రాంతం అంటే ఇది చూడండి, ఇక్కడ ఈ ప్రాంతం 2 సందులు పురోబయాస్లో ఉన్నప్పుడు సంభవిస్తుంది. అంటే ఎమిటర్ బేస్ జంక్షన్ పురోబయాస్లోనే ఉండాలి, కలెక్టర్ బేస్ జంక్షన్ కూడా పురోబయాస్లోనే ఉంటే ట్రాన్సిస్టర్ సంతృప్త ప్రాంతంలో పనిచేస్తుంది. అలా కాక విచ్ఛేదన ప్రాంతం చూడండి, ఈ విచ్ఛేదన ప్రాంతం 2 సందులు తిరోబయాస్లో ఉన్నప్పుడు సంభవిస్తుంది. అంటే తిరోబయాస్లో కనెక్ట్ చేస్తే ట్రాన్సిస్టర్ దాదాపుగా స్తబ్దంగా ఉంచినట్టే. ఇక్కడ సేకరణి ప్రవాహము దాదాపుగా
0. మరి మూడవ భాగం ఏంటిది? క్రియాశీల ప్రాంతం. ముఖ్యంగా ట్రాన్సిస్టర్కి ఇన్ని ఉపయోగాలు ఉండడానికి మూల కారణం ఈ క్రియాశీల ప్రాంతమే. అంటే ట్రాన్సిస్టర్ ఎల్లప్పుడూ క్రియాశీల ప్రాంతంలో ఉండునట్లుగా మనము 2 సందులను బయాసింగ్ చేయాలి. ఆ 2 సందులు ఆ విధంగా ఉండునట్లుగా బయాస్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూడండి. క్రియాశీల ప్రాంతము ఉద్గార ఆధార సంధి అంటే ఎమిటర్ బేస్ జంక్షన్ పురో బయాస్లో ఉండాలి. ఈ సంధి గుండానే మనము ట్రాన్సిస్టర్లోనికి సిగ్నల్ను పంపిస్తాం. సేకరణి సంధి తిరో బయాస్లో ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఈ స్థితిలో ఐసి విలువ ఐబి కంటే చాలా రెట్లు ఎక్కువ. ఎందుకంటే కలెక్టర్ విద్యుత్ ప్రవాహము మిల్లీ యాంపియర్లలో ఉంటుంది, బేస్ విద్యుత్ ప్రవాహము మైక్రో యాంప్స్లో ఉంటుంది. అంటే దాదాపుగా 1000 రెట్లు తేడా ఉంటుంది. సో ఈ క్రియాశీల ప్రాంతంలో మనం ట్రాన్సిస్టర్ను పనిచేయిస్తే ఇది ఒక వర్ధకంగా పనిచేస్తుంది. మరి ఈ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మరియు అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి మనం తెలుసుకునే అంశాలు ఏంటిది? నంబర్ 1, విద్యుత్ ప్రవాహ వృద్ధి. ఈ విద్యుత్ ప్రవాహ వృద్ధి అంటే ఏంటిది? దీన్ని బీటా అనే అక్షరం చేత సూచిస్తాం. బీటా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐసి బై డెల్టా ఐబి. ఈ బయట సూచించేది విసిఈ, ఇది కాన్స్టెంట్. అంటే కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ స్థిరంగా ఉన్నప్పుడు డెల్టా ఐసి కలెక్టర్ ప్రవాహంలోని మార్పుకు ఆధార ప్రవాహంలోని మార్పుకు గల నిష్పత్తే విద్యుత్ ప్రవాహ వృద్ధిని సూచిస్తుంది. ఇది మిల్లీ యాంప్స్లో ఉంటుంది, ఇది మైక్రో యాంప్స్లో ఉంటుంది. కాబట్టి ఈ 10⁻⁻6 పైకి వెళ్తే 10⁻3 దాదాపుగా 1000 రెట్లు విద్యుత్ ప్రవాహ వృద్ధి అనేది జరుగుతుంది. నిర్గమన అభిలక్షణ వక్రాల నుంచి దీన్ని లెక్కిస్తాం. నెక్స్ట్ వోల్టేజ్ గెయిన్ అంటే ఏంటిది? వోల్టేజ్ లాభం. దీన్ని 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి అవుట్పుట్ వోల్టేజ్కు ఇన్పుట్ వోల్టేజ్కు గల నిష్పత్తిగా చెప్పొచ్చు. మరి ఒకటి స్థిరమైన ఆధారం ప్రవాహం వద్ద డెల్టా విసిఈ అంటే కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్లోని మార్పుకు తర్వాత బేస్ ఎమిటర్ వోల్టేజ్లోని మార్పుకు గల నిష్పత్తిని మనము వోల్టేజ్ లాభము అంటాం. సో దీనిని నివేశన అభిలక్షణ వక్రాల నుంచి లెక్కించాలి. అంటే ఒక ట్రాన్సిస్టర్ను ఉపయోగించి విద్యుత్ ప్రవాహాన్ని వృద్ధి చేయొచ్చు లేదా వోల్టేజ్ను వృద్ధి చేయొచ్చు. ఈ 2 కాక సామర్థ్యాన్ని కూడా వృద్ధి చేయొచ్చు. సామర్థ్య లాభము ఈజ్ ఈక్వల్ టు ప్రవాహ లాభము ఇంటూ వోల్టేజ్ లాభము. అంటే పవర్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ గెయిన్ ఇంటూ వోల్టేజ్ గెయిన్. మరి అసలు ట్రాన్సిస్టర్ వర్ధకంగా ఎలా పనిచేస్తుంది? ఇది వర్ధకంగా పనిచేయాలంటే వలయాన్ని ఏ విధంగా ఏర్పరచాలి అది ఇప్పుడు తెలుసుకుందాం. వర్ధనము బలహీనమైన ఒక సంకేత బలాన్ని పెంచే ప్రక్రియనే వర్ధనము అంటారు. సో ఈ విధంగా ట్రాన్సిస్టర్ ముఖ్యంగా వర్ధకంగా పనిచేస్తుంది. సో ట్రాన్సిస్టర్ను వర్ధకంగా పనిచేయించటకు గాను ఎలా వలయాన్ని ఏర్పరచాలి? చూడండి, ఇక్కడ ఇది ఒక ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో ఇది కామన్ ఎమిటర్ వలయము. సో కామన్ ఎమిటర్ వలయంలో ఎమిటర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్లో ఉండునట్లుగా వలయాన్ని కలపాలి. తర్వాత కలెక్టర్ బేస్ జంక్షన్ రివర్స్ బయాస్లో ఉండునట్లుగా వలయాన్ని కలపాలి. ఇక్కడ బేస్ నుంచి మనం సిగ్నల్ను ట్రాన్సిస్టర్లోనికి పంపిస్తే ఈ విధంగా ఉన్న సిగ్నల్ అవుట్పుట్లో మనకు ఈ విధంగా దాని పరిమాణం పెంచి బయటికి వస్తుంది. ఇదే ట్రాన్సిస్టర్ యొక్క అతి ముఖ్యమైనటువంటి అప్లికేషన్. నెక్స్ట్ ఈ ట్రాన్సిస్టర్లు డయోడ్లు ఇవన్నీ ఉపయోగించి ఈరోజు మనము క్యాలిక్యులేటర్లు తర్వాత కంప్యూటర్సు ఎన్నో ఎలక్ట్రానిక్ సాధనాలను ఉపయోగిస్తున్నాం. ఈ ముఖ్యంగా క్యాలిక్యులేటర్లో మనము యాడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఇలాంటి ఎన్నో గణిత ప్రక్రియలను చేస్తాం. ఈ గణిత ప్రక్రియలు చేయడానికి వాటిలో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? వాటిని లాజిక్ గేట్స్ అంటారు లేదా తెలుగులో లాజిక్ ద్వారాలు అంటారు. ఈ లాజిక్ ద్వారం అంటే ఏంటిది? సో దాని యొక్క డెఫినేషన్ ఇప్పుడు చూడండి. నిర్ణీతమైన అభిలక్షణాలు కలిగిన ఎలక్ట్రానిక్ వలయాన్నే లాజిక్ ద్వారం అంటారు. మరి ఈ లాజిక్ ద్వారాలలో ఎన్ని రకాలు ఉన్నాయి? దాదాపు 5 రకాలు ఉన్నాయి. ఒకటి అండ్ ద్వారం, ఆర్ గేట్,
సో వీటికి సంకేతాలు కూడా చూడండి. తర్వాత నాట్ గేట్, తర్వాత 4వది నార్ గేట్, తర్వాత నాండ్ గేట్. వీటికి సంకేతాలు చూడండి. ఆర్ గేట్కు ముందర ఒక 0 పెడితే అది నార్ గేట్ అవుతుంది, అండ్ గేట్కు 0 పెడితే అది నాండ్ గేట్ అవుతుంది. ఇప్పుడు అండ్ గేట్ ఏంటిది? దానికంటే ముందు అసలు లాజిక్ ద్వారం యొక్క డెఫినేషన్ ఇంకొకటి కూడా చూడండి. లాజిక్ ద్వారాలలో ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఇన్పుట్ టెర్మినల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 1, ఇది 2, ఈ 2 ఇన్పుట్ టెర్మినల్స్. దీనిలోకి మనం సంకేతాలను పంపించడం లేదా ఏదైనా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను మరి దీని నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేదాన్ని ఏమంటాం? అవుట్పుట్ టెర్మినల్ అంటాం. అవుట్పుట్ టెర్మినల్స్ ఒకటే ఉంటుంది, ఒకే ఒక్క నిర్గమన టెర్మినల్ ఉంటుంది. మరి ఈ లాజిక్ గేట్స్లో ఏముంటాయి? అయితే డయోడ్స్తోనైనా వీటిని తయారు చేస్తారు, లేదా ట్రాన్సిస్టర్లతోటైనా వీటిని తయారు చేస్తారు. ఇప్పుడు అండ్ ద్వారము లేదా అండ్ గేట్ యొక్క సర్క్యూట్ సింబల్ ఇది. దీన్ని 2 డయోడ్లను కలిపి ఏ విధంగా ఏర్పాటు చేస్తారో చూడండి. ఇక్కడ ఈ 2 డయోడ్లు పి భాగము ఇన్పుట్ హై పొటెన్షియల్ వద్ద, ఇక్కడ 2 ఓపెన్గా ఉన్నాయి, ఇవి ఇన్పుట్గా వర్తిస్తాయి. ఇక్కడ ఇది ఏ, ఇది బి. ఈ రెండింటిలో వోల్టేజ్ను ఏదైనా ఉన్నప్పుడు డయోడ్ ఆఫ్ కండిషన్లో ఉంటుంది, లేదా ఇవి ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు డయోడ్ గుండా విద్యుత్తు ప్రవహించి ఇక్కడ వోల్టేజ్ శూన్యమవుతుంది. ఈ విధంగా ఇన్పుట్ విలువలకు అనుగుణంగా అవుట్పుట్ విలువ ఏ విధంగా మారుతుంది? ఈ ఇన్పుట్ విలువలేంటిది, అవుట్పుట్ విలువలేంటిది, ఆ సంబంధాన్ని తెలిపే పట్టికనే ఏమంటాం మనము? సత్య పట్టిక అంటారు. వేరు ఇన్పుట్ లేదా నివేశిత విలువలకు వచ్చే నిర్గమన విలువలను లేదా అవుట్పుట్ విలువలను పొందుపరిచే పట్టికనే సత్య పట్టిక అంటారు. సో ఇప్పుడు అండ్ ద్వారం యొక్క సత్య పట్టిక చూడండి. ఇక్కడ ఇన్పుట్లో ఏ విలువ 0 అంటే ఏంటిది? ఇక్కడ వోల్టేజ్ 0, 1 అంటే వోల్టేజ్ 5 వోల్టులు ఉంటుంది. సో ఆ విధంగా 0 ఉన్నప్పుడు 0 అనుకోవాలి, 1 ఉంటే 5 వోల్టులు అనుకోవాలి. ఏ వద్ద 0, బి వద్ద 0 ఉంటే అవుట్పుట్ వోల్టేజ్ కూడా 0 ఉంటుంది. ఏ వద్ద 5 వోల్టులు అంటే 1 ఉండి ఇక్కడ 0 ఉంటే అవుట్పుట్ కూడా 0. బి వద్ద 0 ఉండి ఏ వద్ద ఇన్పుట్ 1 ఉన్నప్పటికీ అవుట్పుట్ ఈస్ 0. అంటే ఇన్పుట్లో 2 ఇన్పుట్స్లో ఏది 0 ఉన్నా అవుట్పుట్ 0 వస్తుంది, లేదా 2 ఇన్పుట్స్ 1 ఉన్నప్పుడే ఇది అవుట్పుట్లో 1 వస్తుంది. ఈ అండ్ ద్వారము మల్టిప్లికేషన్ను సూచిస్తుంది. సో బులియన్ ఆల్జిబ్రాలో 1:1 ఈజ్ 1 వస్తుంది, 1 + 1 కూడా 1గానే తీసుకుంటాం. ఇప్పుడు ఆర్ ద్వారం, ఇది ఆర్ ద్వారం యొక్క సంకేతం. సో దీంట్లో డయోడ్స్ ఈ విధంగా కలపబడి ఉంటాయి. ఈ విధంగా డయోడ్ వద్ద ఇక్కడ ఏదైనా వోల్టేజ్ ఉన్నప్పుడు ఈ డయోడ్ పురో బయాస్లో ఉండి విద్యుత్తు ప్రవహించి దీని వద్ద వోల్టేజ్ పోగుపడి అవుట్పుట్ విలువ 1 ఉంటుంది. ఇక్కడ ఈ 2 0 ఉంటే డయోడ్ల గుండా విద్యుత్ ప్రవహించదు, అవుట్పుట్లో వోల్టేజ్ ఉండదు. ఈ ఆర్ ద్వారం యొక్క లాజిక్ ఏంటిదంటే ఇది యాడిషన్ను సూచిస్తుంది. సో ఆర్ ద్వారం యొక్క సత్య పట్టిక ఏ = 0, బి = 0 అయితే 0 అవుతుంది, 1 0 అయితే 1. అంటే ఈ రెండిట్లో 1 ఉన్నా 1 వస్తుంది, ఏది 1 ఉన్నా కూడా 1 వస్తుంది. తర్వాత నాట్ ద్వారం, ఈ దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటిదంటే ఒక నివేశిత టెర్మినల్, ఇంకొకటి నిర్గమన టెర్మినల్, ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉంటుంది. ఇక్కడ 0 ఇస్తే 1 అవుతుంది అవుట్పుట్లో, 1 ఇస్తే 0 అవుతుంది. మరి ఇప్పుడు నార్ ద్వారం అంటే ఒక ఆర్ ద్వారానికి దాని యొక్క నిర్గమంలో నాట్ను కలిపితే వచ్చేదే నార్ ద్వారం. ఆర్ ద్వారం యొక్క అవుట్పుట్ ఏమవుతుంది? ఇక్కడ ఇన్వర్ట్ అవుతుంది. అంటే ఇవి 0 0 ఉంటే ఇప్పుడు 1 వస్తుంది, ఇక్కడ 1 0 ఉంటే 0 వస్తుంది. సో 0 1 0 1 1 ఈజ్ 1. అలాగే నాండ్ ద్వారం ఏంటిది? అండ్ ద్వారం యొక్క నిర్గమంలో ఒక నాట్ ద్వారాన్ని కలిపితే ఏర్పడేదే నాండ్ ద్వారం. ఇక్కడ నాండ్లో అండ్ యొక్క అవుట్పుట్కు ఇన్వర్టెడ్ వాల్యూ వస్తుంది. సో అండ్లో 2 0 ఉన్నప్పుడు లేదా 1 0 ఉన్నప్పుడు 0 1 ఉన్నప్పుడు అవుట్పుట్లో 0 వచ్చేది, కానీ నాండ్లో ఆ విలువ దానికి ఇన్వర్ట్ అయ్యి 1 వస్తుంది. 1 1 ఉన్నప్పుడు మాత్రం 0 వస్తుంది. ఇప్పుడు నాండ్ నుంచి నాట్ ద్వారాన్ని ఎలా పొందొచ్చు? ఎందుకంటే ఈ నాండ్ గేటు తర్వాత నార్ గేట్లను ఉపయోగించి మనం అన్ని రకాల గేట్లను తయారు చేయొచ్చు. నాండ్ నుండి నాట్ ద్వారాన్ని పొందడం, నాండ్ యొక్క 2 టెర్మినల్స్ను కలపడం ద్వారా మనకు నాట్ ద్వారం వస్తుంది. సో అంటే ఇది ఒక నాట్ గేట్ను సూచిస్తుంది. అలాగే నాండ్ ద్వారం నుంచి అండ్ ద్వారాన్ని పొందడం, నాండ్ ద్వారం యొక్క నిర్గమంలో
నాట్ ద్వారాన్ని కలపడం ద్వారా అండ్ను పొందొచ్చు. ఇక్కడ ఉపయోగించిన ఈ 2 NAND గేట్సే, కానీ మనకు ఏర్పడిన వలయం మాత్రం ఒక AND గేట్ లాజిక్ను సూచిస్తుంది. అలాగే ఆర్ గేట్, 2 NAND గేట్లను ఉపయోగించి ఆర్ గేట్ను ఎలా పొందొచ్చు. సో చూడండి, ఇక్కడ ఇదొక నాట్ గేట్, ఇదొక నాట్ గేట్. ఈ రెండింటిని కలిపి దీన్ని ఏం చేసాము, వీటి యొక్క అవుట్పుట్లు ఒక NAND ద్వారానికి కలిపాము. సో ఫలితంగా అవుట్పుట్ అనేది మనకు ఆర్ ద్వారాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఏ ఈజ్ ఏ బార్, బి ఈజ్ బే బార్, అంటే ఇక్కడ ఏ పంపిస్తే ఏ బార్ వస్తుంది, బి పంపిస్తే బి బార్ వస్తుంది. ఈ రెండు కలిసి ఏ బార్ బి బార్ డాట్ బార్ కలిసి ఆ అవుట్పుట్ ఎప్పుడు కూడా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఆర్ లాజిక్ను సూచిస్తుంది. మరి ఇప్పుడు ఈ నార్ ద్వారాలను మరియు NAND ద్వారాలను విశ్వద్వారాలు అంటారు. వీటిని ఎందుకు విశ్వద్వారాలు అంటారు? ఎందుకంటే వీటిని ఉపయోగించి మనము ఆర్ గేటు, AND గేటు మరియు NAND గేట్, ఏ గేట్ కావాలన్నా వీటిని కలిపి మనం వాటిని ఏర్పరచుకోవచ్చు.